సో ఫస్ట్ ఒక క్వశ్చన్ ఏంటంటే ద కింగ్ క్వీన్ అండ్ జాక్ ఆఫ్ క్లబ్స్ విద్య చెప్పు, వాయిస్ వినబడతలేదు. ఓకే 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 రైట్. అండ్ జాక్ ఆఫ్ క్లబ్స్ ఆర్ రిమూవ్డ్. జాక్ ఆఫ్ క్లబ్స్ ఆర్ removed from a deck of 52 playing cards. 52 playing cards and the well shuffle and the well shuffled అంటే వాటిని 52 ప్లేయింగ్ కార్డ్స్ నుంచి ఒక కింగ్ క్వీన్ అండ్ జాక్ ఆఫ్ క్లబ్స్ ఆర్ రిమూవ్డ్, వాటిని తీసేశారు. వాటిని ఏం చేశారు? వెల్ షఫల్ చేశారు. వెల్ షఫల్ చేసి వన్ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్, from the remaining cards. ఒక కార్డ్ ని తీశారు, రిమైనింగ్ కార్డ్స్ నుంచి ఒక కార్డ్ ని తీశారు. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ getting a hurt. సో దాంట్లో ఒక హేట్ రావడానికి అవకాశం ఎంత? ఇప్పుడు నాకు చెప్పండి, ఏమేమి కార్డ్స్ తీసేశారు చెప్పండి. కార్డ్స్ రిమూవ్డ్, ఏమేమి కార్డ్స్ రిమూవ్ చేశారు? ప్యాక్ లోంచి 52 కార్డ్స్ నుంచి ఏ కార్డ్స్ రిమూవ్డ్? వెరీ గుడ్ దివ్య. కింగ్, క్వీన్ అండ్ జాక్. సో ఈ 3 కార్డ్స్ పోతే టోటల్ 52 కార్డ్స్ కదా. ఆ 52 కార్డ్స్ లోపల ఎన్ని టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి. 3 కార్డ్స్ తీసేశారు. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ కార్డ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే ఇంకా ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి? 3 పోయినాయి 52 లోంచి. సో 52 - 3 49 ఉంటాయి. ఓకే, ఈ 49 లోంచి మనము ఇవి జనరల్ గా 49 కార్డ్స్ దాంట్లో ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ మనకు ఈవెంట్ వచ్చేయి. శ్రీచిత కొద్దిగా మ్యూట్ చేసుకోండి. శ్రీచిత మ్యూట్. ఓకే, అవసరమైనప్పుడు మాట్లాడవచ్చు మీరు. సో 49 లోంచి మనకు ఒక హర్ట్ తీయమన్నాం. హర్ట్ అంటే డైమండ్ ఉంటుంది చూసారా? సో ఇట్లాంటి సింబల్ ఉంటుంది కదా, తెలుసు కదా అందరికి. కార్డ్స్ లో ఈ సింబల్ ఒకటి ఉంటుంది డైమండ్ షేప్ లో. అదే డైమండ్ కాదు, హర్ట్ షేప్ ఉంటుంది. సో ఈ హర్ట్ తీయమంటే మనకు ఎన్ని హర్ట్స్ ఉంటాయి చెప్పండి. ప్యాక్ లోపల ఎన్ని హర్ట్స్ ఉంటాయి? ఒక ప్యాక్ 52 కార్డ్స్ లో హెడ్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్ని ఉంటాయి? ఎనీబడి, ఎవరైనా చెప్పొచ్చు. హెడ్స్ ఎన్ని ఉంటాయి? ఈ డైమండ్, ఈ బాదాం షేప్ లో ఉండేటువంటి హెడ్స్ ఎన్ని ఉంటాయి?
దేర్ ఆర్ ఎన్ని హెర్ట్స్ ఉంటాయి? 13 హెర్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఇవి మీకు తెలియాలి, కొద్దిగా తెలుసుకోండి. 13 హెర్ట్స్ ఉంటాయి అంటే అర్థమైంది. ఈ 13 హెర్ట్స్ ని మనం దేంట్లో తీయమన్నాము? ఈ 13 హెర్ట్స్ లోంచి ఒక్క కార్డే తీయాలి. ఓకేనా? ఫ్రమ్ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 49 కార్డ్స్ ఉన్నాయి. మనం తీసిన దాంట్లో హెర్ట్ లేదు. సో 13 హెర్ట్స్ ఉంటాయి. 13 హెర్ట్స్ లో మనము ఏం తీయాలి? 49 కార్డ్స్ అవుట్ ఆఫ్ మనం 1 హెర్ట్ ని తీయాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫేవరబుల్ ఈవెంట్స్ ఏమవుతాయి? ఇప్పుడు మనకు ఇది 49 అనేది దిస్ ఇస్ నథింగ్ బట్ ఎన్ అవుతుంది, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సో ఫేవరబుల్ ఈవెంట్స్ అంటే దట్ ఈస్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 13 హెర్ట్స్ లోంచి 1 హెర్ట్ తీయాలి కాబట్టి మనకు ఫేవరబుల్ ఈవెంట్ ఏమవుతుంది? ఎన్ని హెర్ట్స్ అవుతుంది ఇక్కడ? 12 కాదు, 13 కదా. 13 నుంచి 1 తీస్తున్నామంటే 13 మనకు ఛాయిస్ ఉంది. 13 నుంచి ఒక హెర్ట్ తీసుకుంటున్నామంటే 13 ఛాయిస్ ఉన్నట్టే కదా. 12 ఎట్లుంటాయి? 13 ఛాయిస్లు ఉంటాయి. ఒకటో తీయచ్చు, రెండో తీయచ్చు, మూడో తీయచ్చు, అట్లా 13వ దాని దాకా తీయచ్చు. 13 కూడా ఉంటుంది. ఓకేనా? అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ ఛాయిస్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. అప్పుడు పి ఆఫ్ గెట్టింగ్ హెర్ట్ 13 ఈజీ అదే పి ఆఫ్ హెర్ట్స్ అంటే గెట్టింగ్ హెర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా ఏంటి చెప్పండి? ఎం బై ఎన్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 13/49. ఓకేనా? 13/49. సో నోట్ చేసుకోండి. కనిపిస్తుందా? ఇప్పుడు ఓకేనా? ఒక్క నిమిషం. నోట్ చేసుకోండి. ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కింగ్ తీయమన్నాడు. కింగ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెర్ట్స్ ఎన్ని ఉంటాయి, కింగ్స్ ఎన్ని ఉంటాయి, ఇవి తెలియాలి. క్వీన్స్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ తెలియాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇదే క్వశ్చన్ ఇదే రాసుకున్నారు కదా. జస్ట్ ఇక్కడ నేను క్వశ్చన్ మలిపేస్తున్నా. సో ఇదే క్వశ్చన్లో ఏం తీయమన్నాడు అంటే కింగ్ తీయమన్నాడు. సో ఇక్కడ మనకి ఏంది? ఇదే ప్రాబ్లం, ఇదే కిందిది ఫస్ట్ స్టెప్స్ ఇవే ఉంటాయి. కార్డ్స్ 3 కార్డ్స్ రిమూవ్ చేశారు కాబట్టి 49 కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు కింగ్ తీయమంటే ఏ కింగ్. సో యాక్చువల్గా ఎన్ని కింగ్స్ ఉంటాయి? డెక్ కంటైనింగ్ 49 కార్డ్స్, 4 కింగ్స్ ఉంటాయి. ఓకే, టోటల్ 4 కింగ్స్ ఇన్ 52 కార్డ్స్. 52 కార్డ్స్లో 4 కింగ్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఇక్కడ కింగ్ ఒకటి తీసేసాం అంటే ఇక్కడ 49 కార్డ్స్ ఉన్నాయి. 49 కార్డ్స్లో ఎన్ని కింగ్స్ ఉంటాయి? హౌ మెనీ కింగ్స్ ఆర్ దేర్? బోనస్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో దేర్ ఆర్ 4 కింగ్స్ ఇన్ 52 కార్డ్స్. ఒక కింగ్ రిమూవ్ అయింది అంటే టోటల్ ఇక్కడ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 49 కార్డ్స్ ఉన్నాయి కదా. 49 కార్డ్స్లో కింగ్స్ ఎన్ని ఉంటాయి? అప్పుడు 4 కింగ్స్లో ఒక కింగ్ పోయింది. ఎన్ని ఉంటాయి? 3 కింగ్స్ ఇన్ 49 కార్డ్స్. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ కింగ్ ఏమవుతుంది ఇక్కడ అంటే దట్ ఈజ్ మనకున్నది ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 49. సో ఎం ఈజ్ ఈక్వల్స్ టు 3 కింగ్స్ ఉంటాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ కింగ్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈజ్ ఎం బై ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 3/49. ఓకే, నోట్ చేసుకున్నారా? 3/49.
క్లబ్ అంటే ఏంది? క్లబ్ అంటే ఎట్లుంటుంది చెప్పండి? ఎనీబడీ కెన్ సే క్లబ్. క్లబ్స్. క్లబ్. క్లబ్స్ అంటే ఎట్లుంటాయి? ఏ క్లబ్. సో ఇక్కడ ఏ క్లబ్ రిమూవ్ చేశామనుకుందాం. ఇప్పుడు మనకేముందంటే ఆఫ్టర్ రిమూవింగ్ కింగ్, క్వీన్ అండ్ జాక్ ఆఫ్ క్లబ్స్. జాక్ ఆఫ్ క్లబ్స్ రిమూవ్ చేసి మొత్తం క్లబ్స్ ఎన్ని ఉంటాయి? ఒక 52 కార్డ్స్ లోపల ఒక డెక్ లోపల క్లబ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? ఎనీబడి? క్లబ్స్ ఎన్ని ఉంటాయి? హౌ మెనీ క్లబ్స్ ఆర్ దేర్? ఎవరైనా చెప్పొచ్చు, మొహమాట పడొద్దు, ఇది మ్యాథమెటిక్స్ ప్రాబ్లం. చెప్పండి, ఎన్ని క్లబ్స్ ఉంటాయి? 13 క్లబ్స్ ఉంటాయా? ఓకే. జాక్ ఆఫ్ క్లబ్స్ అంటే నాకు కూడా కింగ్, క్వీన్, జాక్ ఆఫ్ క్లబ్స్ అంటే ఏందో నాకు కూడా ఐడియా లేదు. యాక్చువల్‌గా నేను ప్లే కార్డ్స్ ఎక్కువ చూడలేదు. సో బట్ అండ్ ఓన్లీ అండ్ ఓన్లీ 10 క్లబ్ కార్డ్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ డెక్ అన్నాడు. అంటే మనకు మొత్తము 13 క్లబ్స్ ఉంటాయి కావచ్చు దాంట్లో. 13 వద్దు. వీటినే క్లబ్స్ అంటారు కావచ్చు. కింగ్, క్వీన్, జాక్ ఆఫ్ క్లబ్స్ అన్నాడు. జాక్ ఆఫ్ క్లబ్స్ అంటే ఏంది మరి? అండ్ జాక్ ఆఫ్ క్లబ్స్ అన్నాడు. జాక్ ఆఫ్ క్లబ్స్ అంటే అక్కడ 11 ఉంటాయా మరి? 10 ఉంటాయి అన్నాడు. 42లో ఓన్లీ 10 ఉంటాయట. 10 ఇన్ 49. 49లో క్లబ్స్ ఎన్ని ఉంటాయట? 10 క్లబ్స్ ఉంటాయి అన్నాడు. సో నాకు చెప్పండి, ఇది క్లబ్స్ అనేది ఐ వాంట్ టు ఆల్సో నో దట్. సో మీకు ప్రాబ్లమెటికల్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బట్ 10 క్లబ్స్ ఉంటాయి అన్నాడు. 10 క్లబ్స్ 49లో ఉంటాయి. అంటే ఒక క్లబ్ పోయిందా? జాక్ ఆఫ్ క్లబ్ అంటే ఒక క్లబ్ పోతే 11 ఉందా? 11 క్లబ్స్ పోతే 11 క్లబ్స్ ఉంటే 1 పోతే 10 గిట్ట ఉంటాయా మరి? ఎనీబడి? మీకు అందరికి చాలా తెలుసు అనుకున్నా. రవలి, రవలి, చెప్పు దీంట్లో. ఆ, ఓకే, ఓకే. 13 క్లబ్స్ ఉంటాయి. అయితే 13 క్లబ్స్ ఉంటే మరి ఈ బ్లాక్ కార్డ్స్ లోపలనే మరి క్వీన్, కింగ్ కూడా ఉంటాయి కదా? క్లబ్స్ లో క్వీన్, కింగ్ కూడా వస్తుందా క్లబ్స్ లో? మరి జాక్ అంటే ఏంది? జాక్ అంటే వాట్ ఈస్ జాక్? జాక్ ఆఫ్ క్లబ్స్ అంటే జాక్, జేఏసీకే జాక్. జాక్. ఇప్పుడు మనకు 3 కార్డ్స్ ఇస్తున్నారు. కింగ్, క్వీన్, జాక్ ఆఫ్ క్లబ్స్. జేనా జాక్ అంటే? ఓకే. అయితే ఆ 13 లోపల 3 కార్డ్స్ ఉన్నాయి కదా? కింగ్, క్వీన్, జాక్ ఆఫ్ క్లబ్స్ అంటే ఈ 3 పోతాయి. క్లబ్స్ అంటే ఈ 3 ఉంటాయి. క్లబ్స్ లోపల ఈ 3 వస్తాయి. కింగ్ వస్తుంది, ఇంకోటి ఏమొస్తుంది? క్వీన్ వస్తుంది, ఆ ఇంకోటి ఏమొస్తుంది? జే కూడా వస్తుంది. ఓకేనా? ఈ 3 పోతే దట్ ఈస్ వి గెట్ ఎన్ని వస్తాయి ఇక్కడ? 13 - 3 10 కార్డ్స్ ఉంటాయి. అంటే ఈ 10 కార్డ్స్ దేంట్లో ఉంటాయి? డెక్ ఆఫ్ 49 కార్డ్స్ లో ఉంటాయి. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఏమవుతుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ క్లబ్స్, క్లబ్స్ వచ్చే ప్రాబబిలిటీ దట్ ఈస్ 10 బై అంటే m/n కదా? m/n అంటే దిస్ ఈజ్ 49 అంటే m అవుతుంది. 49 is m, n is equals to 10. That is m/n అంటే n is equal to 49, m is equal to 10 అవుతుంది. సో 10/49. సో ఆన్సర్ 10/49 కరెక్టే. 13 క్లబ్స్ ఉంటాయి. ఆ 13 క్లబ్స్ లో కింగ్, క్వీన్, జాక్ ఈ 3 కూడా పోతే 10/49. నోట్ చేసుకోండి. ఓకే, అయిపోయిందా?
నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ద 10 ఆఫ్ హెర్ట్స్, ద 10 ఆఫ్ హెర్ట్స్ అంటే దీని అర్థం ఏంటంటే 10 ఆఫ్ హెర్ట్స్ అంటే నెంబర్ 10 ఉండే హెర్ట్. మనకు 1 2 3 అవి ఏమన్నా ఉంటాయి కదా, ఇట్లా ఉండే షేప్లో నెంబర్ 10 కూడా ఉంటుందట కదా. నెంబర్ 10 అనే హెర్ట్, నెంబర్ 10 ఉండే హెర్ట్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి. ఒక 52 కార్డ్స్లో నెంబర్ 10 ఉండే హెర్ట్స్ ఎన్ని ఉంటాయి? 10 ఉండే హెర్ట్స్ ఎన్ని ఉంటాయి? 10 వేసి ఉండే నెంబర్ హెర్ట్ ఎన్ని ఉంటాయి? 10 తోటి ఉండే నెంబర్. ఇప్పుడు 9 అనే హెర్ట్, 8 అనే హెర్ట్ ఉంటుందా? ఉంటుందా? కార్డ్స్లో మీకు తెలుసు కదా. ఎనిబడి చెప్పొచ్చు. దీపిక చెప్పు. దీపిక, నెంబర్ 10 ఉండే హెర్ట్స్ ఎన్ని ఉంటాయి? వెరీ గుడ్. నెంబర్ 10 వేసి ఉండే హెర్ట్ ఓన్లీ 1 కార్డ్ ఉంటుంది. సో దేర్ ఈజ్ ఓన్లీ 1 కార్డ్. దేర్ ఈజ్ ఓన్లీ 1 కార్డ్. 1 కార్డ్ with number 10. 10 with హెర్ట్. ఓకేనా? 10 ఆఫ్ హెర్ట్స్ అంటే 10 వేసి ఉండే హెర్ట్స్ ఉండే కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే ఓన్లీ 1. దట్ ఈజ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. m ఈజ్ ఈక్వల్స్ టు 49 కార్డ్స్. ఎందుకంటే డెక్లో 52 కార్డ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఆ 3 కార్డ్స్ పోతాయి కదా. ఆ 3 కార్డ్స్లో ఈ నెంబర్ 10 ఉండే కార్డ్ లేదు కాబట్టి మనకు 49లో ఆటోమేటిక్గా 1 కార్డ్ ఇది ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈజ్ అప్పుడు ప్రాబబిలిటీ ఏమవుతుందంటే 10 ఆఫ్ కార్డ్, 10 ఆఫ్ హెర్ట్, 10 ఆఫ్ హెర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు m by n ఈజ్ ఈక్వల్స్ టు 40. సారీ, m by n కాదు, సారీ నేను ఎప్పటికీ రాస్తాను. ఇది m అవుతుంది, ఇది n అవుతుంది. టోటల్కి n రాయాలి. సో దట్ ఈజ్ 1/49. సో నోట్ చేసుకోండి 1/49. అర్థమవుతుంది అందరికీ? జస్ట్ చాలా సింపుల్. మీకు కొద్దిగా కార్డ్స్ ఐడియా ఉంటే చాలా ఈజీగా చేయగలుగుతారు మీరు. ఓకేనా? మీరు ఇప్పటివరకు ప్రాబబిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది చాలానే ఉన్నాయి. మీకు ఇంకొక ప్రాబ్లం, ఒకటి బాల్స్ మీద ఒక ప్రాబ్లం చెప్పేసి నేను ఆపేస్తాను. ఈ కార్డ్స్ మీద నేను మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. నేను కూడా ఇవాళ కొన్ని ప్రాబ్లమ్స్ పంపిస్తాను. ఓకేనా? నాకేంటంటే కార్డ్స్ మీద మీకే ఎక్కువ ఐడియా ఉంది. స్టూడెంట్స్గా మీకు కొన్ని చిన్న చిన్నవి తెలుసు, ఇట్లాంటివి కూడా తెలిసి ఉండాలి. అంటే జనరల్ నాలెడ్జ్ ఇది. సో ఓకేనా? కార్డ్స్ ప్రాబ్లమ్స్ నేను మళ్ళీ హోంవర్క్ పంపిస్తాను. ఒక ప్రాబ్లం చెప్తాను, నోట్ చేసుకోండి. నెక్స్ట్, in a lottery of 50 tickets, నంబర్డ్ అంటే నెంబర్ వేస్తున్నాయి. ఆ 50 టికెట్స్ మీద నెంబర్ ఎంత ఉందంటే 1 to 50 దాకా నెంబర్స్ ఉన్నాయి. 1 టికెట్ ఈజ్ డ్రాన్. ఆ 1 to 50 దాకా ఉన్న నెంబర్స్ లోంచి ఒక టికెట్ డ్రా చేశారు, బయటకు తీశారు. 1 టికెట్ ఈజ్ డ్రాన్. 1 ticket is drawn. Find the probability. Find the probability. The drawn ticket bears a prime number. అంటే ఆ తీసిన టికెట్ మీద ప్రైమ్ నెంబర్ ఉండాలి. The drawn ticket bears అంటే ఉండడం, ఏ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు మీకు ఇచ్చిన టికెట్ నెంబర్లు మాత్రం 1 to 50 దాకా ఉన్నాయి. ఆ 1 to 50 దాకా ఉన్న టికెట్స్లో ఏం జరిగిందంటే టికెట్లు ఇస్తుంటారు కదా, ఒక టికెట్ తీశారు. దాంట్లోంచి 1 to 50 నుంచి ఒక లాటరీ టికెట్ తీశారు.
తీస్తే అది ప్రైమ్ నెంబర్ అయ్యే అవకాశం ఎంత ప్రాబబిలిటీ. యాక్చువల్గా ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఇన్సిడెంట్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఎన్ని ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్? గివ్ మీ ద రెస్పాన్స్. వెరీ గుడ్, 50 ఉన్నాయి. 50 ఉన్నాయి. 50లో మీకు చిన్నప్పటి నుంచి తెలిసి ఉండాలి. 25 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, నెంబర్ 25 వరకు. 50 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, అది తెలిసి ఉంటే చాలా ఈజీ. మీకు ఇప్పుడు చెప్పండి 50 వరకు నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 50నా? షూరా? ఎందుకంటే ఎరటోస్తోనిస్ జల్లెడ పద్ధతి. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మనము పాలీసెట్ కానీ ఏ ఎంట్రన్స్ కానీ అందరికీ టాప్ ర్యాంక్స్ ఎందుకు వస్తున్నాయంటే చిన్నప్పటి నుంచి ఏవైతే మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్గా ప్రతి ప్రాబ్లం చేస్తారో వాళ్ళకు డైరెక్ట్ షార్ట్ కట్స్ అనేది తెలిసిపోతాయి. ఇప్పుడు 50 వరకు ప్రైమ్ నెంబర్స్ మీరు ఎగ్జామ్లో లెక్క పెడితే టైం లేట్ అవుతుంది. ఎన్ని ఉన్నాయి చెప్పండి, ఎవరైనా చెప్పాలి. 50నా? ఫిఫ్టీ వరకు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? కౌంట్ చేయండి. 18నా? రాయగలుగుతారా? ఉమ్? In a lottery of 50 tickets, 1 to 50, one ticket is drawn. Find the probability the drawn ticket is a prime number or not. The drawn ticket is a prime number or not. Hmm? 15, huh? So, okay, 15. Okay. Okay, 15 correct. సో ఇక్కడ మీరు ఏం చేయండి అంటే నెంబర్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఫేవరబుల్ ఇన్సిడెంట్స్, ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఫేవరబుల్ ఈవెంట్స్ అంటాము దాన్నే. ఫేవరబుల్ ఈవెంట్స్, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15 ఈక్వల్స్ టు దిస్ ఈస్ మనము ఎం అన్నాం. నౌ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ prime is equals to m by n is equals to 15 by 50. సో మీకు 15 16 కాదు రోహిత్, 15 ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మిస్టేక్ జరిగింది, 15 ఉంటాయి. ఓకేనా. సో 5 3s 5 10s. సో మీకు ఆన్సర్ ఏమవుతుందంటే 3/10 అవుతుంది. ఓకేనా, నోట్ చేసుకోండి. 3/10, 15 ఉంటాయి రోహిత్. 100 దాకా ఎన్ని ఉంటాయి చెప్పండి ఎనీబడి. నేను ఎన్ఎంఎంఎస్ అప్పుడు పిల్లలకు వాళ్ళకి వీళ్ళకి చెప్పాను. నేను అంతకుముందు కూడా స్కూల్స్లో చేసినప్పుడు అన్ని రాశాం కూడా. 100 దాకా ఎన్ని ఉంటాయి రవళి? 100 వరకు ఎన్ని ఉంటాయి ప్రైమ్ నెంబర్స్? 25 ఉంటాయి, కరెక్ట్. సో మీరు చూసుకోవాలి, మీరు ఎట్లన్నా అడగచ్చు అక్కడ క్వశ్చన్. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే అక్కడ స్పీడ్గా చేయగలుగుతారు. ఓకేనా. ఈ ప్రతిదానికి షార్ట్ కట్ ఉండదు. ఇప్పుడు చూడండి, ఇది మీకు 15 తెలిస్తే తొందరగా అయిపోతుంది ప్రాబ్లం. 15/50 అని వేసేసి క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే అవన్నీ రాసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. రబ్ చేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. An urn contains an urn
యుఆర్ఎన్ అర్న్ అంటే ఒక సంచి అన్నట్టు. యుఆర్ఎన్ అర్న్ అంటే ఒక సంచి, ఒక తోలు సంచి అన్నట్టు. తోలు సంచి అంటే తోలుతో చేసిన సంచిని అర్న్ అంటారు. కంటైన్స్ 3 రెడ్ బాల్స్. 3 రెడ్ బాల్స్. సారీ, అర్న్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్ కంటే 10 రెడ్ బాల్స్ అండ్ 8 వైట్ బాల్స్. 8 వైట్ బాల్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఏ బాల్ ఈజ్ డ్రాన్, వన్ బాల్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్. అంటే బ్యాగ్లో ఉన్నాయి, ఆ బ్యాగ్ లోపల మనం చూడకుండా ఒక బాల్ని చేయబెట్టి తీస్తాం, సంచిలోంచి చూడకుండా చూస్తాం. అంటే ర్యాండమ్ అంటే మనకు తెలియదు అది ఏ బాల్ వస్తుంది అనేది. ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ర్యాండమ్. ర్యాండమ్ అంటే ఏదో ఒకటి, ర్యాండమ్, RANDOM. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ద బాల్ ఈజ్ వైట్. ఆ తీసిన బాల్ వైట్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత, ఆ చాయిస్ ఎంత? ఫైండ్ ద ప్రాబబిలిటీ, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ probability that the ball drawn is, probability that the ball drawn is white. అది వైట్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత చెప్పండి. టోటల్ నెంబర్ ఆఫ్, మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, సో దట్ ఈజ్ 10 ప్లస్ 8, 18. సో దీంట్లో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఫేవరబుల్ అంటే వైట్ బాల్ వచ్చే అవకాశం ఎంత ఉంది? ఫేవరబుల్ ఈవెంట్స్, ఫేవరబుల్ అంటే 8 అవుతుంది. అంటే 8 బాల్స్ లోంచి ఒక బాల్ తీయచ్చు మనం. సో దట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ వైట్ ఎంత అవుతుంది చెప్పండి. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ వైట్ 8 బై దట్ ఈస్ M/N అంటే 8 బై 18. సో క్యాన్సల్ చేస్తే 2 9s, this is 2 4s, 2 9s, సో 4/9. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రబ్ చేయమంటారా? ఓకే, సో ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ అండ్ నాట్ హ్యాపెనింగ్ రెండు కలిపి ఎంత ఉంటాయి చెప్పండి. హ్యాపెనింగ్ అండ్ నాట్ హ్యాపెనింగ్ రెండు కలిపి ఎంత ఉంటాయి? టోటల్ 1. వెరీ గుడ్. సో దాని మీద ఒక క్వశ్చన్ మీకు బేసిక్గా ప్రతి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న క్వశ్చన్ నుంచి అన్ని లాంగ్ క్వశ్చన్స్ చూసుకోండి. ద ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ రెయిన్, ద ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ రెయిన్ అంటే వర్షం పడే అవకాశం. ఇట్ విల్ రెయిన్ టుమారో, TOMORROW ఈజ్ 0.85. వర్షం పడే అవకాశం రేపు 0.85 ఉంది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ?
దట్ ఇట్ విల్ నాట్ రెయిన్ టుమారో, అంటే రేపు వర్షం పడని అవకాశం ఎంత ఉంటుంది? 0.15. గుడ్. సో నేను నిన్న మీకు చెప్పాను, అంటే రెండు 50% 50% ఛాయిస్ ఉంటుంది. అంటే పడే అవకాశం 50% హాఫ్ ఉంటే, పడని అవకాశం కూడా 50% ఉంటాయి. సో మీరు రాసుకుంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ అంటే ఇది పడే అవకాశం, ఇట్ విల్ రెయిన్. ఏ బార్ అంటే ఏంది? నాట్ రెయినింగ్, అంటే టుమారో రెయిన్ పడని అవకాశం, దట్ ఇట్ విల్ నాట్ రెయిన్ ప్రాబబిలిటీ. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 అని చెప్పి తీసుకోవాలి. సో ద ప్రాబబిలిటీ ఇట్ విల్ రెయిన్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 0.85. ఇది ఎప్పటికి గుర్తుపెట్టుకోండి, మీరు మనసులోనే చేసుకోవచ్చు ప్రాబ్లం, మీరు ఇదంతా రాసుకొని చేయొద్దు. సో దట్ ఇట్ విల్ నాట్ రెయిన్ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ, అంటే దీంట్లోంచి తీసేయాలి, పడే అవకాశం తీసేస్తాం, పడని అవకాశం వస్తుంది, నాట్ హ్యాపెనింగ్. సో 1 మైనస్ 0.5 సబ్ట్రాక్ట్ చేయండి అందరు. 1 మైనస్ 0.5 అంటే ఇది ఇక్కడ 1.00 0.85 సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 5, ఇక్కడ 1 0.15. ఓకేనా? సో రబ్ చేయమంటారా? రబ్ చేయన్నా? సో నెక్స్ట్ క్వశ్చన్, a lot of 20 bulbs ఉన్నాయి. A lot of 20 bulbs contain 4 defective bulbs. అంటే ఒక 20 బల్బ్స్ లోపల మనం ఒక 20 బల్బ్స్ కొనుక్కొచ్చామనుకోండి షాప్లో, ఆ 20 బల్బ్స్లో ఒక 4 వెలుగుతలేవు. ఆ వెలుగని బల్బ్స్ ఏవో మనకు తెలియదు, ఓకేనా? ఆ బల్బ్స్ ఏవో మనకు తెలియదు, 4 బల్బ్స్ ఖరాబ్ ఉండొచ్చు. సో one bulb is drawn at random. ఆ బల్బ్స్ లోంచి ఒక బల్బ్ తీసాం మనం బయటకు, ఎట్ ర్యాండమ్ గా బల్బ్ తీస్తే ఫ్రమ్ ద లాట్, అంటే ఆ లాట్ లోంచి, లాట్ అంటే ఏంది? మనం ఒక బండిల్ బల్బ్స్ ని ఒక బ్యాగ్ లో పెట్టి తెచ్చాము. ఆ లాట్, ఆ గంపలోంచి, ఆ బాక్స్ లోంచి మనం ఏం చేసామంటే ఒక బల్బు బయటకు తీసాం, మనకు తెలియదు ఏ బల్బు వెలుగుతుంది ఏ బల్బు వెలుగదు అనేది. సో తీస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ that the probability that this bulb is defective, అంటే మనం తీసిన బల్బు డిఫెక్టివ్ అయ్యే ప్రాబబిలిటీ, that this bulb is defective. ఆ తీసిన బల్బు వెలగకపోవచ్చు, వెలగని అవకాశం ఎంత అంటే ఇక్కడ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? టోటల్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. సో దాంట్లో డిఫెక్టివ్స్ అంటే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ కదా, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ అనాలి, దీన్ని ఫేవరబుల్ అనద్దు, సారీ, ఎలిమెంటరీ ఈవెంట్స్ అనాలి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ మొత్తం ఉన్న ఈవెంట్స్ ఇవి. సో ఎం అంటే
టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్. అంటే మనకు కావాల్సింది ఏంది ఇక్కడ క్వశ్చన్ డిఫెక్టివ్ బల్బ్స్ నుంచి తీస్తున్నాం కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి? నో ఇప్పుడు 20 బల్బ్స్ 20 బల్బ్స్ లో 4 డిఫెక్టివ్ ఉన్నాయి కదా. సో ఆ డిఫెక్టివ్ బల్బ్ లో వస్తే మనము డిఫెక్ట్ అనేది వస్తుంది. సో అప్పుడు ఫేవరబుల్ ఈవెంట్స్ అంటే అవే 4 అవుతాయి. ఓకేనా? సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ డిఫెక్టివ్, మనకు డిఫెక్టివ్ వచ్చే అవకాశం చెప్పండి అప్పుడు ఎంత అవుతుంది? వెరీ గుడ్. 4/20 దట్ ఈజ్ m/n ఈజ్ ఈక్వల్స్ టు 4/20 అంటే 1/5. సో సపోజ్ పర్సంటేజ్ అడిగాడు అనుకోండి, ఎంత పర్సంటేజ్ డిఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది అంటే సింపుల్ గా ఒకటే క్వశ్చన్ చెప్తున్నా. దేనికైనా పర్సంటేజ్ అడిగితే సపోజ్ ఈ 1/5 కనుక్కుంటాం కదా, కనుక్కున్న తర్వాత దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 100తో. 100తో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ చేసి 20 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20% అవకాశం ఉంటుంది. ఓకేనా? మీరు ఏ ఫ్రాక్షన్ వచ్చినా కానీ మీరు 100తో మల్టిప్లై చేసి పర్సంటేజ్లోకి మార్చొచ్చు. ఓకేనా? దేనన్నా పర్సంటేజ్ మార్చాలంటే 100 తోటి మల్టిప్లై చేయాలి. ఓకేనా? నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఒక ప్యాక్ కార్డ్స్ ఒకటి చేసి నాకు ప్యాక్ కార్డ్స్ మీద మీరే చెప్పాలి. ఓకేనా? దీపిక రెడీ ఉన్నావా? దీపిక రబ్ చేస్తున్నా. ఓకే ఓకే ఒకటి ప్యాక్ కార్డ్స్ మీద ఒక ప్రాబ్లం చెప్తాను, అది మీరు జస్ట్ ఐ నీడ్ సమ్ హెల్ప్ ఫ్రమ్ యూ. ఓకే? సో all the black face all the black face all the black face cards are removed. Cards are removed. All the black face cards are removed from a pack of 52 cards. From a pack of 52 cards. అంటే ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ లో 52 ఉంటాయి. ఆ 52 కార్డ్స్ నుంచి ఆల్ ద బ్లాక్ ఫేసెస్ ఆర్ రిమూవ్డ్. The remaining cards are well shuffled. ఆ రిమైనింగ్ కార్డ్స్ ఏం చేశారంటే షఫల్ చేశాం. వెల్ షఫల్డ్ అంటే ఏంది? కలిపేశారు, బాగా షఫల్ చేసేసారు. ఒక బ్లాక్ కార్డ్స్ ఫేస్ కార్డ్స్ ఉంటాయట, ఆల్ ద బ్లాక్ ఫేస్ కార్డ్స్ ని రిమూవ్ చేసిన తర్వాత దాంట్లో వచ్చి ఆ 52 కార్డ్స్ ని నుంచి ఆల్ ద బ్లాక్ ఫేస్ కార్డ్స్ రిమూవ్ చేసి రిమైనింగ్ కార్డ్స్ ని వెల్ షఫల్ చేశారు, అంటే బాగా కలిపేశాం దాన్ని. అండ్ దెన్ ద కార్డ్ ఈస్ డ్రాన్ ఎట్ రాండమ్. ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఎట్ రాండమ్, దెన్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్. దాంట్లో వచ్చి మనం ఏం చేసామంటే ఒక కార్డుని బయటకు తీసాం, ర్యాండమ్ గా తీసాం. వీ డోంట్ నో దట్ విచ్ కార్డ్ ఈస్ ఎట్ ర్యాండమ్. ఒక కార్డ్ని బయటకు తీసాం. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్. మనము ప్రాబబిలిటీ కనుక్కోవాలి. ఫైండ్ ద ప్రాబబిలిటీ. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్. First question is that the drawn card is getting a card is face card కావాలి. అది face card అయ్యే probability ఎంత? దీపిక, I don't know how many black face cards are there in a deck of cards. Can you tell? Can you say? 6? Are you sure? ఓకే, ఐ డోంట్ నో, ఎందుకంటే నేను ప్యాక్ కార్డ్స్ ఎక్కువ చూడలేదు.
ఓకే. దట్స్ 6 కార్డ్స్ షూరా దీపిక? ఓకే. అంటే ఇక్కడ ఇప్పుడు 52 కార్డ్స్‌లో ఆల్ ద బ్లాక్ ఫేస్ కార్డ్స్ అంటే 6 కార్డ్స్ ఉన్నాయి. సో, మనం డెక్ కార్డ్స్‌లోంచి ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్నుంటాయంటే 52 లోంచి 6 కార్డ్స్ తీసేద్దాం. బ్లాక్ ఫేస్ కార్డ్స్ తీసేద్దాం. టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఏమవుతాయంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 52 మైనస్ 6 అవుతది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్నుంటాయి చెప్పండి? 52 మైనస్ 6 40 46. ఓకే. దట్ ఈజ్ ఈక్వల్స్ టు n అవుతుంది. అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఈక్వల్స్ టు n ఈక్వల్స్ టు 46 అవుతుంది. ఇప్పుడు 46 నుంచి ఒక ఫేస్ కార్డ్ తీయమన్నాడు. ఫేస్ కార్డ్ తీయమంటే బ్లాక్ ఫేస్ కార్డ్స్ రిమూవ్ చేశారు అన్ని. బట్ ఇంకా వేరే ఫేస్ కార్డ్స్ ఏముంటాయి నాకు తెలియదు. దీపిక ఇంకెవరైనా చెప్పొచ్చు. నాట్ ఓన్లీ దీపిక. ఓకే దీపిక చెప్పు. ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్స్ అంటే రెడ్ లో ఉంటాయి. ఓకే. రెడ్ లో 6 ఉంటాయా? ఓకే. రెడ్ లో 6 ఉంటాయి. ఇంకా ఓన్లీ బ్లాక్ అండ్ రెడ్ అంతేనా? అంటే మనం ఆల్ ద బ్లాక్ ఫేసెస్ తీసామంటే ఇప్పుడు m ఈజ్ ఈక్వల్స్ టు ఫేవరబుల్ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈస్ 6 అవుతుంది. అంటే ఎందుకంటే రెడ్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి ఫేవరబుల్ ఈవెంట్స్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఈక్వల్స్ టు దట్ ఈజ్ రెడ్ కార్డ్స్ లో 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి రెడ్ 6 ఫేసెస్ కాబట్టి ఆ రెడ్ లోన్స్ తీస్తాం. ఓకేనా? రెడ్ 6 ఫేసెస్ ఉంటాయి. సో నౌ వన్ ఫేస్ ఇస్ డ్రాన్ అంటే వన్ కార్డ్ ఇస్ డ్రాన్ దట్ మే బి ఫేస్ కార్డ్ అంటే నౌ ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఫేస్ అంటే బ్లాక్ ఫేసెస్ పోయినాయి అంతే. 12 కార్డ్స్ లో బ్లాక్ పోయినాయి. బ్లాక్ లో 6 కార్డ్స్ పోయినాయి. సో ఇక్కడ ఇంకా 6 కార్డ్స్ రెడ్ ఉంటాయి కాబట్టి m/n ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 6/46. ఎందుకంటే 6 ఫేసెస్ రిమూవ్ చేశాం కాబట్టి ఓన్లీ 6 రెడ్ కార్డ్స్ ఉంటాయి ఫేసెస్. సో 6/46 ఎంత అవుతుంది క్యాన్సిల్ చేస్తే 2 3 జా 2 23 జా. ఓకేనా? సో దట్ ఈస్ ఆన్సర్ ఈస్ 6 by Deepika. Yes, you are right. Exactly right. Deepika, you are right. Exactly right. Okay, 3/23. Note చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. అయిపోయిందా? రబ్ చేస్తున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ కార్డ్ అంటే మనకు రెడ్ కార్డ్ వచ్చే అవకాశం ఎంత? సో ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటిక్ గా ఓన్లీ ఆల్ ద 6 బ్లాక్ ఫేసెస్ తీసేసాం కాబట్టి ఇక్కడ n వాల్యూ ఆల్వేస్ ఎంత అవుతుంది 46. ఇది చేంజ్ కాదు. ఓకేనా? సో ఇప్పుడు రెడ్ కార్డ్ రావాలంటే హౌ మెనీ రెడ్ కార్డ్స్ ఆర్ దేర్ ఇన్ ద 46 కార్డ్స్? 46 లో మనకు బ్లాక్ మాత్రమే పోయినాయి. రెడ్ కార్డ్స్, రెడ్ అంటే అది ఏదైనా కావచ్చు. రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ గా రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 20 ఎన్ని ఉంటాయి రెడ్ కార్డ్స్? రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? 26 చెప్పండి. వెరీ గుడ్. ఫేవరబుల్ number of favorable events that is equals to 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి. that is equals to m అన్నాం. So now probability of getting red card is equals to
m by n is equals to 26 by 46. That is equals to 2 13s are 2 23s are. Okay, correct. Ivka right. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఎస్, నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ కార్డ్ కావాలన్నాడు. సో బ్లాక్ కార్డ్స్, సో టోటల్గా బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి. బ్లాక్ కార్డ్ రావాలి, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లాక్ కార్డ్. సో నెంబర్ ఆఫ్ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 46 ఆటోమేటికల్లీ ఫస్ట్గా అనుకున్నాం మనం, 6 తీసేసాం కాబట్టి 46 ఉన్నాయి ఇక్కడ డెక్లో కార్డ్స్ మొత్తం. సో టోటల్గా ఒక డెక్లో బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. గుడ్. ఈ 26లో 6 బ్లాక్ ఫేసెస్ చేసేసామంటే ఇంకా బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? బ్లాక్ కార్డ్స్ ఒక 6 పోయినాయి అంటే ఎన్ని ఉంటాయి ఇంకా? వెరీ గుడ్. సో m ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్, అంటే ఈ ఉన్న 46లో ఎన్ని బ్లాక్ కార్డ్స్ ఉన్నాయి? ఇప్పుడు 6 పోయినాయి ఆల్రెడీ బ్లాక్లు, కాబట్టి 26లో 6 తీసేయాలి. ఓకే, ఫేవరబుల్ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20 ఉంటాయి. దట్ ఈస్ 20 బ్లాక్, అంటే ఈ 46లో ఉన్న కార్డ్స్ మాత్రం 20 ఉన్నాయి. సో దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు m by n ఈజ్ ఈక్వల్స్ టు 20 by 26. ఎంత అవుతుంది? 10 by 20. ఎస్, నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఇప్పుడు లాస్ట్ దాంట్లో ఒకటి కింగ్ రావాలి, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ కింగ్ రావాలి. కింగ్ అంటే n ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటిక్గా మనకు 46. ఈ 46లో మనకి కింగ్ ఎన్ని ఉంటాయి అంటే టోటల్ 52 కార్డ్స్లో కింగ్స్ ఎన్ని ఉంటాయి? కింగ్సే 52 అయినా ఇక్కడ బ్లాక్ ఫేసెస్. సో ఎన్ని ఉంటాయి కింగ్స్? 4. కింగ్స్ రాజులు ఎన్ని ఉంటాయి? 4 కింగ్స్ ఉంటాయా? ఏమేమి ఉంటాయి చెప్పు. ఇంకెవరైనా చెప్తారా కింగ్స్ ఎన్ని ఉంటాయి? ఎనీబడి? ఒక కింగ్ బ్లాక్ 4 కింగ్స్ ఉంటాయా? కింగ్స్ బ్లాక్ లో 2 ఏమేమి ఉంటాయి? బ్లాక్ లో 2, రెడ్ లో 2 ఉంటాయా కింగ్స్? అయితే ఇక్కడ కింగ్స్ ఏమవుతున్నారంటే కింగ్స్ వచ్చేసి 2 అనే చెప్తున్నాడు ఇక్కడ. కింగ్స్ అంటే రాజు బొమ్మ ఉంటుంది చూసారా మీరు? రాజు బొమ్మ ఉండేది కింగ్స్ బ్లాక్ 2 ఉంటాయా? 2 ఉంటాయా? అంటే నేను అనేది 2 డెక్కులు కాదు, ఒక డెక్ కార్డ్సే చెప్తున్నా నేను. ఒక డెక్ లోపల నీకు 2 కింగ్స్ వస్తాయా? బ్లాక్ లో 2, రెడ్ లో 2 కింగ్స్ వస్తాయా? అదే నేను చెప్పేది, ఒక డెక్ ఆఫ్ కార్డ్సే మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసేది. మాకు ప్రాబ్లమెటికల్లీ అయితే 2 కార్డ్సే ఉంటాయి, కింగ్స్ వచ్చేసి 2 ఉంటాయి. ఓకేనా? సో రెడ్ ఒకటి బ్లాక్ ఒకటి ఉంటుంది. కావాలంటే మీరు డెక్ చూడండి ఒకసారి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్. రోహిత్ డెక్ చూడు ఒకసారి ఇవాళ. ఓకే, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ వచ్చేసి 2 ఉంటాయి.
ఈ 2ని మనము ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ కింగ్ కింగ్ m/n = 2/20 2/46 1/23. ఓకే. సో ఇవాల్టికి ఇక్కడ నేను క్లాస్ స్టాప్ చేస్తున్నాను. ఇవాల్తోటి ప్రాబబిలిటీ చాప్టర్ కంప్లీట్ చేశాను. రేపు ఫిజిక్స్ గానీ, కెమిస్ట్రీ గానీ స్టార్ట్ చేసి కొన్ని లెసన్స్ తీసుకుంటా. తర్వాత మళ్ళీ మ్యాథ్స్‌లో ఈరోజు ఈవినింగ్ గూడా చెప్తా నేను. ఈవినింగ్ గూడా అవకాశం ఉంది. అయితే ఒకటి ఈవినింగ్ ఏమవుతుందంటే, ఏమన్నా చిన్న చిన్న పనులు పడితే ఎప్పుడన్నా డిస్టర్బెన్స్ అవుతుంది. లేదంటే మాత్రం నేను క్లాస్ తీసుకుంటా. 4:30కి తీసుకుంటాను నేను. ఓకేనా? ఓకే. సో, క్లాసు ఇది రికార్డింగ్ గూడా అయింది. మీకందరికి పాలిసెట్ సిలబస్ చూసారా? రోహిత్ ఏమేమున్నాయి దాంట్లో? మ్యాథమెటిక్స్? ఓకే. మ్యాథమెటిక్స్ చాప్టర్ ఉంది. నాకు ఇదొక్కటి కావాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంది. బయో సైన్స్ కూడా పెట్టారేంది? బయో సైన్స్ ఉందా? ఆ! బయాలజీ కూడా ఉందా? ఓకే. ఓకే. అయితే నో ప్రాబ్లమ్. నాకు కూడా సిలబస్ వచ్చింది. ఆ సిలబస్, ఈ సిలబస్ ఒకటే కదా నేను పంపించింది సిలబస్. మీ గ్రూప్‌లో ఫార్వర్డ్ చేశాను. ఓకే. అయితే నేను రేపు గాని